Southern International Hotel Management Academy సమర్పించు చెఫ్స్ స్పెషల్. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు షెఫ్ స్పెషల్. జనరల్ గా ఫోటో దిగినప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం, గేమ్ ఆడేటప్పుడు టాస్ వేస్తాం, బాగా ఆకలేసినప్పుడు మంచి ఫుడ్ కోసం ట్రై చేస్తాం. అలానే మన షెఫ్ స్పెషల్లో అలాంటి ఫుడ్ ని మీకు పరిచయం చేస్తూ ఉంటాం. మరి అలాంటి ఫుడ్ ని మళ్ళీ పరిచయం చేయాలంటే మనం మళ్ళీ ఇన్వైట్ చేయాలి మన స్పెషల్ షెఫ్ మధుసూదన్ గారిని. హలో, ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. చాలా బాగున్నారా? ఓకే, మేము అందరం కూడా చాలా సూపర్ గా ఉన్నాము. బికాస్ డిఫరెంట్ డిషెస్ తో మీరు వస్తూ ఉంటారు కాబట్టి. సో ఈ రోజు ఎటువంటి డిఫరెంట్ డిష్ తో మీరు వచ్చారు అని ఈగలీ వెయిటింగ్. ఓకే, అంటే ఎట్లా అనుకుంటే మనం ప్యూర్ అథెంటిక్ ఆంధ్ర డిష్ తయారు చేసుకుందాం ఈ రోజు. బా, ఎన్నాళ్ళకి విన్నాను ప్యూర్ అథెంటిక్ ఆంధ్ర డిష్ అంటే. ఓకే, సో ఆంధ్ర వెళ్తున్నాం అయితే మనం. ఓకే, సో ఏంటి ఆ డిష్? అంటే ఉల్లిపాయ కారం పులుసు అని ఇట్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ ఆంధ్రనా? ఆంధ్ర ఉల్లిపాయ కారం పులుసు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టైటిల్ చూస్తే. సో ఇవాళ మన రెసిపీ ఉల్లిపాయ కారం పులుసు. మరి ఉల్లిపాయ కారం పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయ కారం పులుసుకి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, చింతపండు రసం, పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఉల్లిపాయ కారం పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో వెరీ ఫస్ట్ స్టెప్, స్టవ్ వెలిగించుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఆయిల్. పాత డిషెస్ అన్నిటిని తవ్వి మీరు తీసుకొస్తున్నారు, మాకు మళ్ళీ పరిచయం చేస్తున్నారు. సూపర్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసేసుకుంటున్నాము. 3 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అంతే కదా. అట్లానే ఎప్పటికీ కూడా ఎన్ని ఫాస్ట్ ఫుడ్లు వచ్చినా మన అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళ తాలూకా రెసిపీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మించిన ఫుడ్ లేదండి. అండ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ కన్నా కూడా ఒకవేళ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ డిషెస్ అన్ని మనం అప్పటి డిషెస్ అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టగానే చాలా ఆతృతగా చాలా ఎక్సైటెడ్ గా తింటారు. అండ్ యాక్చువల్గా ఏంటి పేరు ఉల్లిపాయ కారం పులుసు? నేను కూడా ఫస్ట్ టైం వింటున్నాను. నార్మల్ పులుసులన్నీ విన్నాను కానీ ఉల్లిపాయ కారం పులుసు ఎలా ఉండబోతుంది? ఉల్లిపాయ కారం పులుసు అంటే జస్ట్ మన చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, చిన్న ఉల్లిపాయలు మనం తీసుకుని మంచిగా పీల్ చేసుకుని పెట్టుకుంటే దీంతోనే మెయిన్ డిష్ ఇదనమాట. అంటే లైక్ ఏ వెజిటబుల్ రావు, ఏం రావు, జస్ట్ పులుసులో దీన్ని ఉడకపెట్టేసి ఎప్పుడైనా సరే మనం పులుసు తినేటప్పుడు ఈ రోజు పులుసు చేసామంటే రేపు తినాలని, అప్పుడు దాని తాలూకు మజా ఉంటది అనమాట. అప్పటికప్పుడు తింటే పులుసులో మజా ఉండదు. ఓకే, సో పులుసు తినాలి అనుకున్న వాళ్ళు ముందు రోజు పులుసు చేసుకొని నెక్స్ట్ డే తినాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఆయిల్ వేడైపోయింది. పోపు దినుసులు వేసుకుందామండి. సో ఇప్పుడు పులుసు ఏ కాంబినేషన్ లో తింటే యూజువల్ గా రైస్ తో బాగుంటుంది? రైస్ తో చాలా బాగుంటది. అందులో సద్దన్నం ఉంటది కదా, సద్దన్నం అంటే నైట్ లో మిగిలిపోయే అన్నం మనం ఒక గింజి పోసేసి లేదంటే ఒక వాటర్ పోసి ఉంచుతారు చూసారా, ఆ సద్దన్నాన్ని మార్నింగ్ లేసి పుల్లటి పెరుగుతో కలుపుకొని ఈ సైడ్ లో నంచుకుంటే ఇంకా బాగుంటది. కాంబినేషన్స్ కూడా చెప్తున్నారు, ది బెస్ట్ కాంబినేషన్ అంట. సద్దన్నంతో బాగుంటుంది. ఇంకా పెరుగన్నం, లైక్ పెరుగన్నం తిక్కుగా పెరుగన్నం కలుపుకొని ఇది సైడ్ డిష్ లా పెట్టుకుని పులుసు కర్రీని కొంచెం దాంతో కలుపుకొని తిని ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో సన్నంగా తురుక్కున్న ఆనియన్స్ ఉన్నాయి, యాడ్ చేసుకుందాం. సో జస్ట్ మనం పక్కన పెరుగన్నంతో అలా ఇలా తినొచ్చు అంటున్నారు కాబట్టి ఇప్పుడు పులుసు అనగానే ఎలా వస్తుంది? వాటరీగా వస్తా, కొంచెం థిక్ గా కూడా ఉంటుంది? సిమీ డ్రైగా వస్తుంది. అంటే మరీ అంత సిమీ డ్రై కాదు, మరీ అంత లిక్విడ్ కాదు. గ్రేవీ అంటే లైక్ సెమీగా ఉంటుంది. థిక్ గా ఉంటుంది అనమాట. సో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి. ఓకే, సో పులుసులో ఇంకా ఏది బాగుంటుంది అంటారు? ఉల్లిపాయ కారం పులుసు అని పేరు ఎందుకు వచ్చింది? మెయిన్ కారం అని ఎందుకు వచ్చింది? ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎక్కువగా మన కారం అంటే చాలా కారంగా డిష్లు అంటే చాలా లైక్ చేస్తారు. స్పైసీ అని వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ గా ఏమైనా ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందేమో అని నేను అనుకున్నాను. అంటే ఉల్లిపాయ కారం పులుసు అని మెన్షన్ చేశారు కదా, అంటే స్పైసీనెస్ కోసం చెప్పారు మీరు. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈ ఆనియన్స్ తో పాటు మనం ఈ పెద్ద ఆనియన్స్ కూడా ఏదైతే మన దగ్గర చిన్న ఉన్నాయో అవి కూడా దీనిలో వేసుకొని ఆ రెండింటితో పాటు మనం మిక్స్ చేసుకుని కుక్ చేద్దాం. ఓకే, ఇవి కూడా కుక్ అవ్వడానికి మనం ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాం. ఓకే,
అండ్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పాలంగా వేసాం కదా, ఏమైనా లిడ్ పెట్టాలా ఉడకడానికి, అంటే కొంచెం మగ్గడానికి అవి, లేదా లిడ్ పెట్టుకుంటే ఇంకా చాలా ఫాస్ట్ గా కుక్ అవుతుంది. ఆ లిడ్ కొంచెం కాసేపు కొంచెం మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ లో వేగనిచ్చాక సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్ గా ఉల్లిపాయ అనేది వేగుతుంది. ఓకే ఓకే, సో మనము ఆనియన్స్ వేసేసుకున్నాక కొంచెం ఈ మిగతా ఆనియన్స్ తో పాటు మనం కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి, సో దట్ మగ్గడానికి. ఎగ్జాక్ట్లీ. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్. సో ఆల్మోస్ట్ 30% మనకి ఆనియన్స్ కూడా కుక్ అయిపోయినాయి. సో ఉన్న రెస్ట్ ఆఫ్ మసాలాస్ మనం వేద్దాం. ఓకే, కారం పొడి వేసుకుందాం అండి. ఉల్లిపాయ కారం పులుసు అన్నారు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉంటుందేమో. ఎస్, అంటే ఉల్లిపాయకి కూడా ఉల్లిపాయ చప్పగా ఉంటుంది. సో ఒక రోజు స్టాక్ పెడితే నెక్స్ట్ రోజు తినేటప్పటికి కారం ఏముందంటే ఉల్లిపాయలో ప్రతి ఒక్క పాట్ లోకి ఊరిపోద్ది అనమాట, మంచిగా ఊరిపోద్ది, ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం పొడి వేసాము? ధనియా పొడి వేసుకున్నాం. ఓకే, అట్లనే పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత లైట్ గా మిక్స్ చేసుకుందాం అండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు వాటర్, పులుసు అనేటప్పటికి మన చింతపండు వాటర్ తీసుకోవాలి. ఓహో, నిమ్మకాయ గానీ అట్లాంటి రసాలు ఏం తీసుకోవాలి. వాటర్ అంటే జస్ట్ మనము తక్కువ చింతపండు ఎక్కువ వాటర్ వేసుకోవాలా, లేదా యూజువల్ పులుసేనా ఇది? లేదు, మామూలుగా నేను చింతపండు నానబెట్టేసి మంచిగా తిక్కుగా ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి అనమాట. సో ఈ గుజ్జుని మనం ఈ కప్పు వేసుకుందాం, మొత్తం కప్పు అంతా వేసుకుందాం. సో అట్లానే చింతపండుతో పాటు మనం కొంచెం టమాటో ప్యూరీ వేసుకుందాం. యూజువల్ గా పులుసులో ఏ పులుసులో అయినా టొమాటో ప్యూరీ ఉంటుందంటారా? అంటే ఫ్రెష్ గా టమాటో ప్యూరీ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటది. ఈవెన్ 5 స్టార్ హోటల్ ఏం చేస్తారంటే టమాటోని ప్యూరీ చేసేస్తారు. ఓకే, సో అందుకు మన ఇంట్లో చేసుకున్న పులుసు కంటే 5 స్టార్ హోటల్ లో కొద్దిగా యమ్మీగా ఉంటది. అచ్చా, అదే నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇందా నుంచి ఇంగ్రీడియంట్స్ లో చూస్తున్నాను చాలా డిఫరెంట్ గా టొమాటో ప్యూరీ ఉండడం ఏంటి అని చెప్పి. కాకపోతే మనం యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో టమాటో ప్యూరీని యాడ్ చేసుకుందాం అండి. సో విజయ్ గారు కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, సో మనం ఆల్రెడీ ఆనియన్స్ 30% కుక్ అయ్యి ఇప్పుడు కొంచెం వాటర్ వేసాం కాబట్టి మిగతా కంప్లీట్ గా కుక్ అయిపోతుంది. సో మధు గారు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటారు? సో మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకుని ఒక 5 minutes వరకు కుక్ చేసుకుంటే చక్క ఆనియన్స్ కూడా 100% కుక్ అయిపోతుంది. సో మన పులుసు కూడా రెడీ అయిపోద్ది అనమాట. ఓకే, నైస్. సో లిడ్ కూడా రెడీగా ఉంది. లిడ్ పెట్టుకుని ఒక 2 minutes వరకు వెయిట్ చేద్దాం అయితే. సో మధు గారు, సో బాయిలింగ్స్ అయితే కనిపిస్తుంది, బాయిలింగ్ పాయింట్ కి రీచ్ అయినట్టుంది. సో బాయిలింగ్ కాదండి, 110% కుక్ కూడా అయిపోయిందండి. చూడండి, అండ్ చూస్తూ చూస్తూ మన డిష్ కూడా రెడీ అయిందో లేదో మీరు చెప్పాలి. రెడీ అయిపోయింది, 100% రెడీ అయిపోయింది కదా. జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే లేటు, మీరు టేస్ట్ చేయడం ఇంకా లేట్ గా ఉంది. యాక్చువల్ గా టేస్టింగ్ ఎప్పుడెప్పుడు అని వెయిటింగ్ ఇక్కడ. సో అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఓకే, సో ఫ్రెండ్స్ చూస్తూ చూస్తూ మన డిష్ కూడా అయిపోయింది అండ్ ప్లేటింగ్ కి కూడా మేము సిద్ధం అయిపోతున్నాం. ఉల్లిపాయ అంటే ఫేవరెట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఉల్లిపాయలు కారం పులుసు అనగానే చాలా మంది అక్కడ టక్క ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉండుంటారు. ఎందుకంటే మన లంచ్ టైం ఇప్పుడు ఇది. కాస్త ఏముంది, మనం ఒక 15 minutes కాబట్టి ఇంకొంచెం వాళ్ళ ఓపికతో చేస్తే ఇంకొంచెం తొందరగా అయిపోతుంది. యమ్మీగా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. సో ఇంచక్క కొంచెం మన సౌత్ ఇండియన్ అనేసరికి ఆంధ్ర, తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక సౌత్ అనగానే గుర్తొచ్చేది కరివేపాకు, కొంచెం లైట్ గా ఫ్రైడ్ కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటున్నాం అయితే. అట్లానే ఒక ఎండుమిరపకాయ ముక్క కూడా. ఓకే, నైస్. సో విజయ్ గారు, ఏం చక్క మన ఆంధ్ర రెసిపీ ఉల్లిపాయ కారం పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి. షూర్. సో చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ కారం పులుసు మన అందరి కోసం రెడీ అయిపోయింది. కాకపోతే టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఉల్లిపాయ కారం పులుసుకి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ప్యూరీ, చింతపండు రసం, పచ్చిమిర్చి ముక్కలు, పోపు దినుసులు, కరివేపాకు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె.
ఉల్లిపాయ కారం పులుసు తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలుపుకొని చింతపండు రసం, టొమాటో ప్యూరీ వేసి కొంచెం నీళ్లు పోసి లిడ్ పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దీన్ని ఫైనల్ గా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కారం పులుసు రెడీ. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేసుకున్నాం కాబట్టి నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఆహా, పుల్ల పుల్లగా, కారం కారంగా, యమ్మీ యమ్మీగా, సూపర్ గా ఉంది. అండ్ డెఫినెట్ గా అందరూ లైక్ చేసే వండర్ఫుల్ డిష్ అని చెప్పుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడో డిషెస్ అన్ని కూడా ఇప్పుడు పరిచయం చేస్తూ ఇప్పుడు మోడర్న్ డిషెస్ చేసేస్తున్నారు అన్ని. ఇప్పుడు జనరేషన్ కూడా డెఫినెట్ గా లైక్ చేస్తారని. సో మీరు కూడా మీ పిల్లలకి డెఫినెట్ గా ఈ డిష్ చేసి మీరు సర్వ్ చేయాల్సిందే. ఇవాల్టి మన ఎపిసోడ్ మిస్ అయినట్టయితే ఇమ్మీడియట్ గా youtube.com/ETV Abhiruchi ఆర్ facebook.com/ETV Abhiruchiకి లాగిన్ అయి ఫాలో అయిపోండి. సో వన్స్ అగైన్ మరో డిష్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూయర్స్, ఇదండి ఇవాల్టి మన సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించే షెఫ్ స్పెషల్. అండ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ షెఫ్ స్పెషల్. అంటిల్ దెన్ దిస్ ఇస్ విజయ్ అండ్ మధుసూదన్ సైనింగ్ ఆఫ్. బై. సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సమర్పించు చెఫ్స్ స్పెషల్.